పూరా లోకల్. అందరికీ శనార్థం ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎట్లున్నారంట? రైట్ రైట్ నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇగో నేనైతే ఏకదా ఉన్నా, మా వాడు నార్మల్గానే ఉన్నాడు. రైట్ ఇక ఆలోచన చేయకుండా ఇలా దోస్తు వార్తలు చాలు చేసేద్దాం. అవురా, చేతిలో బుక్కేంద్ర వారి ఇలా ఇదా పావు కిలో బెల్లం, 2 కిలోల నూనె, ఇదేంది అర్ధ కిలో చాపత్త, 2 పాల ప్యాకెట్లు, ఇదేంది 3 కిలోల పసుపు. ఎదురా నీ రెండో పెళ్లికి రెడీ చేసుకుంటున్నాను. ఓమాయవా మూ షిందైరు. నాని? మరి ఇకపోతే ఏంద్రాబాయ్, ఇది ఏంద్రాబాయ్ వార్తలు రాసుకున్నా కనబడతలే. మళ్ళీ ఏందని గమ్మత్తుగా అడుగుతావు? నల్ల కళ్ళుడు పెట్టిన కదా ఆయనతో కనపడలా. మొత్తం చీకటే ఉన్నట్టున్నాయి కానీ సరే ఇక వార్తలు చాలు చేద్దాం, ముచ్చట్లు లేట్ చేయకుండా. చెప్పురా వారి ఇవాళ ముచ్చట్లు ఏంది, ఎవరెవరికి ఎవరుకున్నారు ఏందో చెప్పురా. ముందే మనకు పబ్లిక్ బయటలు ఉన్నాయి, అట్లనే కొన్ని రాజకీయ ముచ్చట్లు కూడా ఉన్నాయి. అవురా, వాటి గురించే మాట్లాడుకుందాం. అరే ముందు వాళ్ళకి సేవల గురించి మాట్లాడదామా? అవురా, నువ్వు సేవలు అనగానే గుర్తొచ్చిందిరా. మొన్న ముసలైనదిరా గట్టి గట్టి కొరుతుండు. ఏది దావత్ ఇస్తానే? దావత్ ఇస్తా అండి. అసలు నీకెందుకు దావత్ ఇస్తున్నాడు ఆయన? ఇక గా ముసలైన నాకు దావత్ ఎందుకు ఇస్తాడు? అసలు ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? గా ముచ్చటేందో మొత్తం తెలియాలంటే ఒక పెద్ద మనిషి చెప్తాడు. నేను ఒకసారి తాత నువ్వు షాల్ చేయి. పిలిచినాక బీద వాళ్ళను బోధ వాళ్ళను అందరినీ సాధు ఆదుకుంటాడు. ఎంత బాధ ఉన్నా ఏది చేసినా ఇట్లా ఫోన్ చేస్తే వెళ్ళిపరి బాబును ఆదుకోపోండి అంటని చెప్తాడు. ఆ బాబును ఆదుకోపరి ఆ ఇంట్లోను అట్లా ఆదుకుంటాడు. మనకి ఏది ఉన్నా మనకు చేస్తాడన్నా. నా ఇంటికాడికి రోడ్ లేదనుకో, రోడ్ వేపిస్తాడు. నా ఇంటికాడికి మూత కొట్టనిస్తలేడా అన్న అంటే మూత కొట్టనిస్తాడు. అటువంటి పని చేస్తాడు. రైతుకు ఒక తన గెట్టు పంచాయతీ అయిందంటే గెట్టు కాడికి పోతాడు, మంచం తోలుతాడు. తన పని పడితే హెలికాప్టర్ మీద వచ్చేస్తాడు అన్న. ఆయనంతా మంచి దేశంలో లేడు, ఏ పార్టీ లేడు, ఎవడు లేడు. నేను బీజేపీకే ఓటేస్తానా? బీజేపీకి ఓటేస్తావు? నా పానం పైన బీజేపీకే ఓటేస్తాను. నేను గెలిచినాక 12 ఏటలకు వస్తానన్న ఇంటికి. మన ఊరద్దు కాడికి అందరికి నా శాతలేఖం కాడికి చేస్తానా? నేను 12 ఏటలకు వస్తా. 4 లక్షలు అన్న, 4 లక్షలు. వీళ్ళు 3 చెప్పారు, 4 లక్షల ఓట్లతో గెలుస్తాడన్నా. పక్కా గెలుస్తాడు. గెలిపించేది కూడా ఆయన ఏదున్నా మనకు అందరికి కాపాడుతాడు. బీద వాళ్ళకు బీద వాళ్ళకే పనిచేస్తాడు ఆయన. బాబు ఇన్నావురా ముచ్చట, తాతది ఎట్లున్నదా? అవురా, నీకే దావత్ ఇస్తాను, నన్ను విలువలేదరా ముసలి. మరి అట్లుంటది. ఇప్పుడు కొండ సార్ పక్కకి వెళ్తాడట, మళ్ళీ సార్ అట మంచి చెడు అన్నిటికీ ఆధారిస్తాడట. అందుకనే సార్కి ఎట్లా వేసి గెలిపిస్తామని చెప్పేసి ముసలోడు కడాకండిగా చెప్పి నాకు దావత్ కూడా ఇస్తా అని చెప్తాను రా. ముచ్చట మంచిగా లేదు. ఇంకోగానే ఏమంటాను చూడరా అన్న, నువ్వు చాలి. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఊహించని విధంగా మెజార్టీ రాబోతోంది. 3 లక్షల మెజార్టీ మినిమం సాధిస్తాం. పక్కా అంటావా? 100%. పక్క పార్టీ బలం లేకనే పక్క పార్టీ అభ్యర్థి ఇంకో పక్క పార్టీకి పోయిండు. ఆయన అందులోకి పోయి అందులోకి టికెట్ తెచ్చుకున్నప్పుడు ఓడిచింది. ఆ రోజే విన్ అయినాం. కానీ ఇక గత్యంతరం లేదు. ఎలక్షన్ అయితే కావాలి కదా. ఇక ప్రజలు అయితే ఏకగ్రీవంగా మొత్తం ఆయనకే వేస్తారు, కొండ విశ్వేశ్వర రెడ్డికి. కానీ ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికైతే కావాలి కదా. మీరు చూడరి, ఈసారి చేవెళ్ళ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచినాక ఈ 5 సంవత్సరాలల్లో 7 నియోజకవర్గం ఉన్నాయి చేవెళ్ళ పార్లమెంట్లో. మీరు ఆ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అడుగురి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుంది బీజేపీ. ఇప్పుడు చూసిరు కదా గుజరాత్ గిట్లా అన్ని, యూపీ చూసిరు కదా. ఈసారి తెలంగాణలో గట్లనే అవుతుంది. ఇది చేవెళ్ళ గడ్డ బీజేపీ అడ్డని. చేవెళ్ళ గడ్డ ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మే 13 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. ఇంకా 18 రోజులు గడుస్తలేవే, మాకు టైం కూడా అయిపోతలే. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇంకో బాధ ఉంటుంది. జూన్ 4 ఎప్పుడు వస్తుంది అని బాధ ఉంటుంది. అదొకటి ఉన్నది. మోడీ పాలన మనమేందే భారతీయులను పొగిడేది, విదేశాలే పొగుడుతురు. ప్రపంచంలో పెద్ద పార్టీ, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ, అత్యధిక సభ్యత్వం గల పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని దేశాల వాళ్ళు ప్రధానమంత్రిని ఒక దేవుడు అంటారు, యుగ పురుషుడు అంటారు. ఆయన లాంటి ప్రధానమంత్రి మాకు కావాలని కోరుకుంటున్నారు అందరూ. ఇక సరే ఈవీఎం రాని ఇక ఒత్తుడే కమలం. చేవెళ్ళనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మీ ఛానల్ ద్వారా పూరా లోకల్ న్యూస్ కదా మీది, పక్కా తెలంగాణ పూరా లోకల్ న్యూస్ కదా మీరు చెప్పురి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇప్పుడు 17 సీట్లకు పోటీ చేస్తున్నాం. ఇంకో విషయం తెలుసా, హైదరాబాద్ కూడా గెలుస్తున్నాం మనం. మాధవిలత ఎట్లా దూసుకపోతుంది, మా పక్క నియోజకవర్గమే కదా. మొత్తం పక్క మాస్ లీడరు, గల్లీ దూసుకపోతుంది. ఇదైతే చేవేళ అది తెలుసు కదా. పక్క రాష్ట్రంలో మొట్టమొదట రిజల్ట్ వచ్చేది చేవెళ్ళదే చూడను. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి లీడ్లో తీసుకుంటే ఎండ్ రౌండ్ వరకు లీడే. పక్క ఫస్ట్ సీట్ ఇదే గెలవబోతున్నాం తెలంగాణలో బీజేపీకి. అబ్కి బార్ మోడీ సార్.
అవురా వారి ఆ. నువ్వు పుసుక్కునన్నా గానీ ఆ. ఆన్నేంద్రా కసుక్కునని గట్టిగా అంటాడు మళ్ళీ. అంటే ఇప్పుడు గాడ మొత్తం ఎట్లున్నదంటే ప్రజలది కానీ లేకపోతే ఆడ ఉన్న కార్యకర్తలు కానీ ఏకగ్రీవంగా ఉన్నది అన్నట్టు. అంటే ఎక్కడ పోయినా కూడా కొండారెడ్డి సార్ కొండ 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 విశ్వేశ్వరరెడ్డి సార్. సారీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారే పక్కకి వెళ్తాడని చెప్పేసి వాళ్ళు ఇక ఏది ఓటు గుద్దినట్టే చెప్తారు గట్టిగా. అందుకే సార్ గట్లా అన్నాడు. అవు నువ్వు పుసుక్కున కసుక్కున అన్నారు బానే ఉంది. ఆ. మధ్యలో ఈ ఏకగ్రీవం ఏంద్రి గారి కొత్త పదం. అంటే ఏకగ్రీవం అంటే అరే మంచిగా అడిగినవురా బాబు. ఇగో దీని వెనుక కూడా ముచ్చట ఉన్నది. మొన్న రంజిత్ రెడ్డి సార్ ఉన్నాడుగా, రంజిత్ రెడ్డి సార్ పార్టీ మారిపోయిండ్రా టికెట్ ఇచ్చినాక కూడా. పార్టీ మారిపోయేసరికి గడున్న పబ్లిక్ అయితే ఇక ఒక ఆలోచన కాదు, అరే నేను గిట్లా చేస్తాడా, అయ్యో గింత మోసం చేస్తాడా, అయ్యో మా ఓటు ఏడపోవాలి, మా ఆలోచనలు ఏడపోవాలి, మా పనులు ఏడపోవాలని ఒక ఆలోచన కాదు. ఇక గట్లనే ఆలోచించుకుంటా మొత్తానికి ఇప్పుడు ఆ పార్టీలు ఈ పోటాలు కాదు, బీజేపీ పార్టీలు ఉన్న ఈ కొండసార్లు గెలిపిస్తే మాకు మంచి పనులు అయితే అని చెప్పేసి సేవెల్లోళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అవురా, అంటే ఇక జనాలు మోసం చేసిపోతే గంతే ఉంటుంది. మరి గట్లనే ఉంటుంది కదా. రైట్. అవురా, నెక్స్ట్ ఏముంది ఇంకా వారి ఇది పబ్లిక్ బయటలో అరే సేవెళ్ళ పబ్లిక్ ఎవరికి ఓటేస్తాం అనుకుంటారు, ఎందుకు ఏ పార్టీకి ఎంతగానో ఎక్కువ ఉన్నది కదా అన్నీ ఒకసారి చూసేద్దామా. ఇట్ట అన్నీ చూసేద్దాం. ఓకే రైట్. చాలు చేసేనా ఒక 90 తాగిండు పండిండు, పనివేగం ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని కింద పెట్టుకున్నాడు, మస్తు పారంలో పండిండు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉండి ఒక రూపాయి ఆమ్దాని లేదు, లేపు బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ. मोदी अकेले बोल के नहीं, पूरी टीम अच्छी है उनको टीम का सहारा है. बीजेपी का थोड़ा बहुत अच्छा लग रहा है. కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్కే వేస్తాం. భారతీయ जनता पार्टी जीतेगा. बीजेपी सर बीजेपी. ठाकुर कांग्रेस, मैं कांग्रेस का आदमी है. బీజేపీ గెలిస్తే కొంచెం బాగుంటుంది. కాంగ్రెసే వస్తుంది. అవురా బంగారు, చెప్పరా బాబు. చూసినావారా వారి అందరూ ఏంద్రా బీజేపీ అంటున్నారు. అరే బీజేపీ ఎందుకంటే అలాంటి ఇంతకుముందు చెప్పినా కదా. ఇక ఇప్పుడు ఇక్కడ కొండాపూర్లో చూసుకున్నా లేకపోతే ఎన్ని కాదు రాజేంద్ర నగర్ కానీ అక్కడి దిక్కు ఎక్కడ చూసుకున్నా కూడా ఒకటే ముచ్చట. ఎందుకంటే అక్కడ ఏకగ్రీవం ఉన్నది. కొండసారి ఇంతకుముందు చేసిండు, ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తాడు. ఆ గట్లనికి ఇప్పుడు మోడీ సార్ అయితే ఇంకా చాలా మంచిగా ఉన్నారు. అందుకనే ఆడ ఏకగ్రీవంగా ప్రజలు మొత్తానికైతే మోడీ సార్ని చూసి ఓటు ఎక్కువ ఎత్తాలు, అది అలా సగం మంది జర కొండ సార్ని కూడా చూసి ఎత్తాలని మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆయన ఆ పెద్ద మనిషిని చూసి తర్వాత ఈ పెద్ద మనిషిని చూసి ఎత్తారు. ఇద్దరికి ఎత్తాలు. మొత్తానికి అయితే చేవేళ్ళలో బీజేపీ గెలుపు అనేది కనబడుతుంది అని చెప్పి చాలా మంది అంటారు. మేము అంటే పక్క పొంటి వాళ్ళు ఏంద్రా ఇక పక్క పార్టీల గురించి మరి ఇక మనం చెప్పడానికి కాదు కానీ ఉన్న ముచ్చట అందరికి ఎరికైందా. ఇక పబ్లిక్ ముందే చెప్తాను, ఇది మేము అనలే. నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్పరా వారి. ఉన్నది ఉన్నట్టే చెప్పిన పబ్లిక్ ముచ్చటాను మన సంబంధం. నెక్స్ట్ ఇదేంది కాంగ్రెస్ వాళ్ళది. అరే మోడీ సార్ నిన్న మాట్లాడలేరా దాని గురించే. మోడీ సారు నిన్న ఏమన్నాడు తెలుసా, కాంగ్రెస్ గెలిపిస్తానట. అంటే కాంగ్రెస్ను కనుక గెలిపిస్తే ముస్లింలనట మస్తు ధనవంతులు అవుతారట, ఉన్నోళ్ళు అవుతారట. అంటే ఇగో బాబు మన ఇద్దరం అనుకునే ముచ్చట కాదు కానీ చాలా మంది వరకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనగానే చాలా మందిని ముస్లిం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా హిందీ మాట్లాడేటోళ్ళే ఉంటారు కదా. అయితే ముస్లింలు అంటే ఇప్పుడు మైనారిటీ కిందకి వస్తారు కదా. ఇక వీళ్ళు ఏంటంటే మొన్న 370 ఆర్టికల్ ముచ్చట కానీ లేకపోతే కాశ్మీర్ ముచ్చట కానీ ఇక ఇవన్నీ ఆలోచన చేసుకొని రేపటి రోజున మన అంటే హిందువులని కాదు కానీ ఇప్పుడు అన్ని లెక్కన చూసుకుంటే మనకు మంచి చెడు రోజులు ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ అంటే వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటారు, మనకి ఎవరు ఆదుకోవాలని చెప్పేసి మోడీసారి మాట అన్నాడట. నేను అనలేదు, చాలా మంది అంటారు. ఎంత పబ్లిక్ తెలిసి ఎంత పబ్లిక్ తెలిసిన ముచ్చన్నారా అందుకే మళ్ళీ మనం పాటు చెప్తాను. మనకు కూడా ఏమైనా పెద్ద తెలుసారా? ఆయనతో నేను అప్పుడప్పుడు చూస్తాను, నాకు కూడా తేడా కొడుతుంది. లేదు 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 గట్లేం లేదు. పేపర్లో రాసిందే చెప్తాను. అట్లయితే మంచి ముచ్చట. ఈ రేపటి నుంచి బల్లె సెలవురా, బల్లె సెలవులు. ఏముందిరా వారి ఈ బల్ల సెలవులు అంటే బుక్కులన్నీ లోపల పడేసుడు, రోడ్లు ఎండ్ల పంట తిరుగుడు, ఈతలు కొట్టుడు, సైకిల్ వేసుకొని చెక్కలు కొట్టుడు, ఏదంటే అవ్వాయిలు నేర్పించుడు. గాంత చేస్తారు. మరి పోరగాళ్ళకి జాగ్రత్తలు ఉండొద్దు అంట వారి. ఈ ఎండాకాలం సెలవులు రాగానే బడి పోరగాలు అయితే గమ్మత్ ఆలోచన చేస్తాడు. ఒకడేమో బాయిలో పోదామంటాడు, ఒకడేమో చెర్లో పోదామంటాడు, ఇంకోటేమో చెర్ల కన్నా బర్రెలు మొత్తం అడుగుతా అంటారు కదా, ఆ బర్రెల కన్నా ఈత కొడుతా అంటాడు. బర్రెలతో పాటు అంత మంచి సేమ్ నీళ్ళు అంత మంచిగానే ఉన్నది. సరే ఏమనుకో, అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ ఈతలు కొట్టేటప్పుడు బాయిలో దునికేటప్పుడు పోరగాలు ఈత రానోళ్ళు మంచి చెడు చూసుకుంటూ ఆడుకునేసరికి ఆయన తల లోపలికి పోయి పానాలు ఇడిచే పని అవుతుంది. సరే ఎందుకైనా మంచిది పోలగాలం మీరు కూడా ఆలోచన చేయరు. ఈ ఎండాకాలం సెలవులు అనగానే ఈ బాయిలలో దునుకుడు లేకపోతే గిడిదిక్కు పోడు ఇవి కాదు. మంచిగా ఉన్నకాడు ఉండుర్రి, ఇంత తినుర్రి, పండుకోర్రి. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెల గీతకనం ఎండలు ఉన్నాయంటే మే నెలలో చంపి కొడతారా బాబు. అవు
మళ్ళీ గాయంతో మళ్ళీ జూన్ మొదలైందంటే పుస్తకాలు మోయాలి మళ్ళీ ఇక ఉన్న నెల రోజులు మంచిగా ఉన్న నెల రోజులు నిమ్మలంగా ఉండ్రి అవయ్యని గోసపెట్టకుండా ఇంట్లో ఇంత తినుండ్రి పండుర్రి మంచిగా ఎట్టగా చదివే దిమాగ్ అయితే ఎట్లా చెప్పిన ఇష్టం. రేపు ఏమైనా పుసుకునే రేపు పెద్ద పెద్ద క్లాసులు ఇంకా మంచిగా చదువుకోవాలంటే దానికి సంబంధించిన ఏమైనా పరీక్షలు రాసుకుంటూ ఉండేది. పొలగాలు ఆగం కాకూడదు ఎండాకాలం సెలవులు. అరే ఎండాకాలం సెలవులు శుభాకాంక్షలు చెప్పరా పిల్లలకు అందరికి ఎండాకాలం శుభాకాంక్షలు. దీనికి అది కూడా చెప్పనీకి వస్తలేదు. ఎట్లా పాస్ అయ్యండి ఏమో. అరే నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అదే లోక్సభ. ఇట్లా 3 పార్టీలు ఉన్నాయిరా, 4 ఉన్నాయి. ఇక ఇంట్లో ఒక్కొక్కల గురించి ఒక్కొక్క ముచ్చట చెప్తాం. ఫస్ట్ 4 అంటే ఇప్పుడు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఎంఐఎం పార్టీ ఉన్నది, 4. మళ్ళీ స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. అయితే స్వతంత్రంలో లాస్ట్ చెప్దాం. ఫస్ట్ అయితే ఇలా 3 గురించి మాట్లాడదాం. బీజేపీ మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల ముచ్చట ఎట్లున్నదంటే ఇటు చూసుకుంటే కిషన్ రెడ్డి సార్ అయినా కొండ సార్ అయినా ఇంకోవాలైనా అంటే పేర్లు అన్నీ చెప్పలేం కదా, అన్నీ చూసుకుంటే కనుక ఎక్కువ మోడీ సార్ను చూసి మోడీ సార్ అభివృద్ధి పనులు కట్టిన పార్టీ పెద్ద పార్టీ కదా ఇప్పుడు కేంద్రంలో ఉన్నాయి, ఆ పార్టీని చూసుకొని వీళ్ళని గెలిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎక్కువ బీజేపీ సీట్లు వచ్చేటట్టు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటారు. నేను పేపర్లో చూసింది కూడా గదే. మరి పెద్ద మనిషి కూడా బీజేపీ పార్టీతో పాటు దేశానికి పరిచయం చేసి దేశాన్ని ప్రపంచ దేశాలకు చేసాడు కాబట్టి ఇక సార్ను చూసి ఎత్తారట. తర్వాత కాంగ్రెస్ ఏంది పరిస్థితి? ఇప్పుడు మొన్న గెలిచింది కదా అసెంబ్లీ ఎన్నికలలో, గెలిచిన తర్వాత మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు. 100 రోజులు అయింది, ఇంకా ఏం కాలే. అంటే కొద్దిగా టైం ఇవ్వాలనుకో, కానీ ఏం కాకపోయేసరికి పబ్లిక్ ఏమనుకుంటారంటే అయ్యో అసెంబ్లీకి వెళ్తేనే ఏమి ఇవ్వలేదు, రేపు పొద్దున లోక్సభలో గెలిపిస్తే ఇంకా మాకేమవుతుంది అని చెప్పేసి అట్లా కూడా ఒకసారి అన్నారా సారు, పెద్ద సారు ఏమన్నారా లోక్సభలో గెలిపించాలంట. ఎవరు? అదే మన రేవంత్ రెడ్డి సార్. మన అంటాను మీ వాళ్ళ మా వాళ్ళు అయితే ఆయనతో గెలిపిస్తేనే మీకు అన్ని పథకాలు అమలు చేస్తా అండు. ఇంకా అది ముచ్చట అయితే చాలా సార్లు అరుచుకున్నారు జనాలు. అట్లేంది ఓట్లు వేసే వరకు నన్ను ఇట్లా చూసిరేంది, తర్వాత ఇట్లా చూసిరేంది అన్నారు. పథకాల ముచ్చట ఏంద్రా వారి? ఇక పథకాలు చెప్తాను కదా భయ్, మన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినా కూడా ఏం కాలేదు. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలలో గెలిపించినా ఏం కాలేదంటే వారి పిలుపు ఇచ్చిండా? తన్నుకున్నారు కదా, కొట్టుకున్నారు కదా, మరి తెలిసి కూడా అడుగుతాయి. మరి గ్యాస్ ఇచ్చిండా? ఎంత ఇచ్చిండు? గదే ఉన్న రేట్ ఇచ్చారు. మరి కరెంట్ బిల్లు మన కరెంట్ పోయిందని ఫోన్ చేతి వేరా కరెంట్ పోయింది, మళ్ళీ అదే బిల్లు వచ్చింది. అరే అక్కడక్కడ అయినాయిరా, అంతటా కాలే కానీ అక్కడక్కడ అయినాయి. 100 రోజులే కదా, 100 రోజులు. అయితే నేనేమంటానంటే, నేను కాదు పబ్లిక్ ఏమంటానంటే, ఈ లెక్కన చూసుకుంటే లోక్సభలో గెలిపించడం కొద్దిగా కష్టమే అంటారు కానీ రేవంత్ సార్ మాత్రం 17 సీట్లకు టార్గెట్ పెట్టిండట. అంటే ఆయనతో గెలవచ్చు వారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా. అది కూడా చూసి జనాలు అధికారంలో ఉన్నాయని మళ్ళీ పనులు చేస్తారని ఆయనతో ఓట్లు వేయచ్చు. అవురా బాబు, గులాబీ జెండా పరిస్థితి అయ్యో గులాబీ జెండాలో అయితే అయ్యో పాపం చెప్పుకుంటే ముచ్చట వచ్చేటట్లేదురా. ఎందుకంటే మొన్న ప్రభుత్వం పోయింది, ఇప్పుడేమో ఉన్న మెయిన్ లీడర్లు అంతా రాజీనామాలు చేస్తారు, పార్టీలో చేరిక అయిపోతారు. ఇక అట్లా ఇట్లా అయిపోయేసరికి జనాలకు మొత్తం ఉన్న ఆలోచన అంతా పోయింది. అయ్యో ఇప్పుడు వాళ్ళకి ఓటెత్తా కూడా వాళ్ళకు న్యాయం చేస్తారా లేదా అన్న ఆలోచనలు సగం ఉన్నారు. ఇక మంచి చెడు తెలియదు కానీ రేపు ఏమైతే తెలియదు, చూసుకోవాలి. ఇక ముచ్చట ఓటైతే న్యాయం చేస్తారా ఇతర పక్కన పెడితే ఈ కాంగ్రెస్ పథకాలు అమలు చేయకపోవడం అనేది దీనికి అత ప్లస్ అయ్యేటట్టే ఉంది. అంటే ప్లస్ గుర్తు అట్లా ప్లస్ గుర్తు అయ్యేటట్టు ఉంది. ఏమో చూద్దాం. సరే ఇగో ఎంపీ ఎలక్షన్ ముచ్చట అయితే గిట్లనే ఉన్నాయి. లోక్సభ ముచ్చట మన తెలంగాణ రాష్ట్రంలో 3 స్వతంత్ర అభ్యర్థులు అనగా నాకు గుర్తొచ్చింది. అయ్యొద్దు పాయింట్కి రా. మా అవ్వయ్య పైసలు పెట్టి నాకు బర్రెలు కొనిచ్చారు. నీకు బర్రెలు కొనిచ్చా? నాకు కాదురా వారి ఒక అక్క అన్నమాట. ఉద్యోగం వస్తుంది లేదు, పాలు లేదు, ఏం లేదు, ఈ బర్రెలు కాసుకుంటే నాకు నెలకి ఇంత పైసలు వస్తాయి అని చెప్పేసి అంది. ఆ అక్క మొన్న ఒకసారి పోటీ చేసింది. ఎవరు బర్రెలక్కనారా? ముచ్చట చూడలేదు. అది ఏమైంది మళ్ళీ అక్కది ఏమైంది ముచ్చట? అక్క ఏమైందా
ఊరు ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేస్తున్నారు వారి స్వతంత్ర అభ్యర్థిగా. అరే రే రే రైట్ రైట్ ఎంపీగా నామినేషన్ వేసిందిగా ఏడికెళ్ళి నాగర్ కర్నూలు కదా. నాగర్ కర్నూలు అవు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీగా నిలబడి సోషల్ మీడియాలో మస్తు అల్జల్ చేసింది. అరే అవురా మొన్న విదేశాలకి వెళ్ళి కూడా చాలా మంది పెద్ద పెద్ద సార్లు వచ్చి బర్రెలకు సపోర్ట్ చేసి అట్లనే జర ఇంతో కొంత పైసలు కూడా జర ఆలోచన చేసి ఇచ్చి మంచి సపోర్ట్ చేసారు. అయితే అక్క 5,000 మెజార్టీతో కూడా మంచిగానే ఒక స్థానంలోకి వచ్చింది స్వతంత్ర అభ్యర్థిగా. ఇప్పుడు మరి ఎంపీగా కూడా చేస్తాను. ఇక మరి ఎట్లుంటుందో ఈసారి కథ చూడాలి రా. ఈసారి అసలు ఫస్ట్ అప్పుడు పోటీ చేసినప్పుడే ఒక ఊపు ఊపింది సోషల్ మీడియా ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు వారి అక్క. ముచ్చట ఎందుకు లేరా పోడా రాష్ట్రాల ముచ్చట పెళ్లి చేసుకుంది ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తుంది. అట్లా అంటారా? అంటే ఇదివరకు ఏమో ఒక్కతో పోటీ చేసినప్పుడే కొంచెం బలం ఉండే, ఇప్పుడు ఆయనంతా తోడుండు కదా, ఇక గెలిపిస్తాడు పక్క గెలిపిస్తారు. గివే ముచ్చట్లు ఇవ్వాల గింతేనా? గింతే. ఈసారి ఏమన్నా గట్టి పట్టుకొని రారా? కొన్ని తెస్తావు ఎప్పుడు? అవునా? నీకన్నా నేనే కనీసం అటో ఇటో 5 లైన్లు రాసుకొని వస్తాను. ఆయనతో ఉత్త చేతులతో వస్తావు. ఉత్త చేతులు అంటే ఏదన్నా దిమాకులో ఉందిరా వారి మొత్తం చెప్పమా, రాష్ట్ర రాజకీయాలు మొత్తం చెప్పనా? వద్దొద్దు, ఇప్పుడు రేపు చెప్పుకుందాం కానీ ఈయన ముచ్చట మీరు ఏం లేదు. రైట్ దోస్తులు ఎట్లున్నాయి మన ముచ్చట్లు? మంచిగా ఉన్నాయి ఇవాళ దోస్తి వార్తలు. రేపటి ముచ్చట్లలో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటారు మన పూరా లోకల్ దోస్తి వార్తలు. రైట్ ఇది ఒకటే వచ్చింది. పోయేస్తాం.